హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫిషింగ్ అండ్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. ఒక స్కామర్ ఫిషింగ్ అటాక్ ఎట్లా చేస్తాడు అంటే, మన డివైస్లోకి మాల్వేర్ పంపించడానికి ఒక స్కామర్ చేసే కుట్రనే ఫిషింగ్. ఇది రకరకాలుగా జరగవచ్చు. విషింగ్ అని, స్మిషింగ్ అని, స్పూఫింగ్ అని, స్పామింగ్ అని, ఇట్లా రకరకాలుగా జరుగుతుంటుంది. విషింగ్ అంటే వాయిస్ మెసేజ్, వాయిస్ కాల్ ద్వారా. స్మిషింగ్ అంటే ఒక ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా. స్పూఫింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ని ఇమిటేట్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్ పంపించినట్టుగానే ఒక మెయిల్ పంపించడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది. ఒక టెక్స్ట్ మెసేజ్, ఎస్ఎంఎస్, ఫ్రాడ్యులెంట్ మెయిల్ వస్తుంది. ఏమని అంటే, మీరు ఫలానా ఇన్ఫర్మేషన్ బ్యాంకుకి ఇవ్వలేదు కాబట్టి మీ అకౌంట్ బ్లాక్ చేస్తాము అని చెప్పొచ్చు. సో అట్లాంటి సందర్భాల్లో మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి కంగారు పడిపోయి ఓపెన్ చేస్తే, మన ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పుడు స్కామర్ ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మన డబ్బు కొల్లగొట్టే అవకాశం ఉంటుందన్నమాట. అలా స్పూఫింగ్. ఇక స్పామింగ్ అంటే జనరల్గా బిజినెస్ ఎన్విరాన్మెంట్లో విపరీతంగా మెయిల్స్ పంపించడం, విపరీతంగా ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా ఈ తట్టుకోలేక ఏదో ఒక మెయిల్ ఓపెన్ చేయడం, ఎస్ఎంఎస్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు కరప్టెడ్ సాఫ్ట్వేర్ని, అంటే హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ని పంపించి, లేదా రిలేటెడ్ మాల్వేర్ని పంపించి బిజినెస్ సాఫ్ట్వేర్ని కొల్లగొడతారు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ర్యాన్సమ్ వేర్ అనే మాల్వేర్ని పంపించడం ద్వారా అది లోపలికి వచ్చి సాఫ్ట్వేర్ని కరప్ట్ చేసి అప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తుంది. అప్పుడు ఆర్గనైజేషన్ వైరస్ని తొలగించుకోవడానికి డబ్బులు పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఫిషింగ్ అనే అటాక్ ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ని కానీ, ఒక ఇండివిజువల్ కానీ అటాక్ చేసి ఇబ్బంది పెట్టచ్చు. ముఖ్యంగా మనకు తెలియని మెయిల్స్ ఓపెన్ చేయకూడదు. అవి ఫ్రాడ్యులెంట్ మెయిల్స్ కావచ్చు. తర్వాత తెలియని లింక్స్ మనం క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా స్కామర్ పంపించే లింక్స్ షార్ట్గా ఉంటాయి. మనం వెరీ కేర్ఫుల్గా ఆ లింక్స్ మనం ఓపెన్ చేయకూడదు. మనకు తెలియకుండా ఏ లింక్స్ ఓపెన్ చేయకూడదు. తొందరపడి మనం ఒక అవకాశం ఇవ్వకూడదు. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ గ్రీటింగ్స్ వస్తుంటాయి, గుడ్ మార్నింగ్ అని, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, అట్లా. వాటిల్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింకులో కూడా మాల్వేర్ పంపిస్తున్నారు స్కామర్స్. అందుకని వాటి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండాలి. మనం టెక్స్ట్ మెసేజ్ పంపించడం ద్వారా సేఫ్గా మన ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే in my video. Thank you so much for watching. Hope you liked it. If you like it, please subscribe and like and share to the others. Thanks a lot.